ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించలేరు. బహురంగాల్లో రాణించవచ్చు కానీ అన్ని రంగాల్లో రాణించలేరు. మీరు మీకు ఇష్టం వచ్చిన రంగాన్ని ఎంచుకోండి. ఆ రంగంలో ఇష్టపడ్డ దానికోసమై కష్టపడండి. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ప్రయత్నం గట్టిగా చేయండి. మీరు అనుకునేది ఖచ్చితంగా పొందగలుగుతారు. కానీ లక్ష్యాన్ని పెట్టుకోలేక మీరు చేస్తే మీ వెనక జనం ఉండరు, మీరే జనం వెనక ఉంటారు. ఉదాహరణకి ఒక నాయకుడిగా కావాలంటే ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ప్రజలకు దగ్గరగా మంచి ఆలోచనలతోని అందరినీ ఒప్పించి మెప్పించి కృషి చేస్తే ప్రజలు మీ ఎన్నుకుంటారు. లేకపోతే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంచుతారు. నాయకుని చుట్టూ తిరిగే బదులు నాయకుడిగా అవడానికి మీకు కావాలో అది లక్ష్యం పెట్టి పనిచేసుకోండి. మీరే నాయకుడు అవుతారు. నాయకుని వెంబడి తిరగకూడదు. నాయకుడే మీరు కావాలనుకోవాలి. ఆ రకంగా చేస్తే మిమ్మల్ని జనం కీర్తిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అలాగే మీరు కావాలి. ముఖ్యంగా యువత, చదువులో రాణించే వాళ్ళు చదువుకోండి. లక్ష్యాన్ని మీరు అనుకున్న గోల్ వరకు చేర్చే విధంగా కృషి చేయండి. అలాగే మీకు ఇష్టమైన కళ ఉన్నదో అందులో రాణించండి. లేదా మంచి సమాజ సేవ చేయాలి అన్న దృక్పథం ఉంటే అందులో ప్రావీణ్యత ఉంచండి. ఇష్టపడండి, కష్టపడండి, నీతిగా నిజాయితీగా జనం కోసం. అప్పుడు మీరు పక్క నాయకులుగా ఎదుగుతారు. ప్రపంచంతో కీర్తించబడతారు. జై హింద్, జై భారత్.